నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్. నాకు ఇద్దరు బాబులే. వీడు మా ఫస్ట్ బాబు బిట్టు. చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎంత బాగుంటాడంటే ఏం చూసినా వాడు వెంటనే నేర్చేసుకుంటాడు. ఏదైనా సరే తొందరగా నేర్చుకుంటాడు. వాడు జస్ట్ 2.5 years ఇప్పుడు, కానీ చాలా బాగా మాట్లాడతాడు. అన్ని మాటలు వస్తాయి. ఇంట్లో ఫస్ట్ బాబు వాడే కాబట్టి అందరు చాలా గారాబం చేస్తారు వాడిని. వాడికి జతకు ఆడుకోవడానికి ఎవ్వరు లేకపోయినా ఒక్కడే ఆడుకుంటాడు. వానితో వాడే టైంపాస్ చేసుకుంటాడు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కుక్క మా పప్పి, చనిపోయింది ఇప్పుడు. నేను వాకిలి ఊడుస్తుంటే చూసి వాడు కూడా చీపురు కట్ట పట్టుకొని మా ఆకిలి ఊడ్చిండు. మెల్లగా నడుచుకుంటూ మా బర్దుళ్ళ దగ్గర ఊడ్చి వెంటనే అక్కడి నుంచి మా పక్కింటి వాళ్ళ ఆకిలి కూడా ఊడ్చడానికి వెళ్తుండు. వదిలేస్తే అట్లా ఊడ్చుకుంటూ మా రోడ్డు దగ్గరికి కూడా వెళ్ళేటట్టుండు. వాళ్ళ డాడీ టిప్పర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పడితే నడుపుతాని ఎక్కి కూర్చున్నాడు. అస్సలు దిగడు. ఒకసారి ఎక్కి కూర్చున్నాడంటే మనం ఎంత కష్టపడ్డా దిగడు. వాళ్ళ డాడీ లాగా వానికి కూడా డ్రైవింగ్ అంటే ఇష్టం. వానికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. వెహికల్స్ డ్రైవింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా డ్రైవర్ కాబట్టి. ఫోన్లో కూడా వెహికల్స్ వీడియోస్ పెట్టమని ఊకే సతాయిస్తుంటాడు నన్ను. కార్ అంటే చాలా ఇష్టం వానికి. బిట్టుకి డ్యాన్స్ అంటే కూడా బాగా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా ఇష్టం కాబట్టి. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మేము సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాం. అవి చూసి వాడు కూడా అట్లనే అలవాటు అయిండు. వాడు కూడా పాటలు పెడితే చాలు డ్యాన్స్ చేస్తాడు. పిల్లలకు పాటలు పెడితే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. బిట్టు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు హుషారుగా ఉంటాడు. అస్సలు డల్గా నీరసంగా అట్లా ఉండడు అసలు వాడు సరిగ్గా ఫుడ్ తినడు. కానీ ఫుడ్ తిన్నా తినకపోయినా ఎప్పుడు ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాడు. నాకు చాలా ఇష్టం వాడంటే. దసరా పండుగకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మేము పూరీలు చేస్తుంటే వాడు కూడా నేను చేస్తాను పీట వేసుకొని పిండి తీసుకొని పూరీలు చేస్తున్నాడు. మనం ఏదైనా చేస్తుంటే అది చూసి వెంటనే నేర్చుకొని చేయాలనుకుంటారు పిల్లలు. మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇంకా నేర్చుకున్నట్టు ఉంటుంది. టైంపాస్ కూడా అవుతుంది. చిన్నపిల్లలు ఏదైనా చూడగానే టక్కున నేర్చుకుంటారు. ఏది చూసినా అది చేయాలనుకుంటారు వెంటనే. పూరీ చేసేసిండిగా. ఈ వీడియో బర్రెలు మా ఇంటి దగ్గర ఉన్నప్పటి వీడియో. డ్యాన్స్ చేయమని పాటలు పెట్టి ఫోన్ ఇస్తే బర్రెల చుట్టూ తిరుగుతున్నాడు ఫోన్ పట్టుకొని. ఆ రోజు డ్యాన్స్ చేయమన్నంత మాత్రాన ఫోన్ పట్టుకొని బర్రెల చుట్టూ 3-4 రౌండ్లు తిరిగిండు. చిన్నపిల్లలు ఏం చేసినా మస్తు క్యూట్ అనిపిస్తుంది కదా. బర్రెల మధ్యలోనే తిరుగుతుండే. అస్సలు భయపడకుంటుండే. మేమే భయపడుతుండే బర్రెలు ఓడుస్తాయేమో అని. బర్దుళ్ళతో ఆడుకుంటాడు కూడా. రాసుకోమని పెన్ను బుక్ ఇస్తే పెన్ను బుక్లో దాచిపెట్టి ఆచిపోయిందని చెప్తుండే మాకు. నేను నవ్వుడు. బిట్టుకి తమ్ముడు అంటే చాలా ఇష్టం. చిక్కయ్య అని మస్తు ప్రేమగా పిలుస్తుంటాడు వాడిని. మా ఇంటి దగ్గర గేటు పనులు జరుగుతున్నాయి కదా. మా మామ బునాది తీస్తుంటే వాడు వెంకనే తిరుగుతున్నాడు. వాళ్ళు పని చేస్తుంటే వాడు కాళ్ళలో వేళ్ళలో తిరుగుకుంటూ ఉంటాడు. వచ్చి వాడిని బెదిరిస్తుంటే వాడే ఆయనను బెదిరిస్తుండే రిటర్న్. అసలు ఎవరికి భయపడాడు వాడు. కోర్స్ నాకు కూడా భయపడాడు. రోజు వాళ్ళ తమ్ముతో నానమ్మతో మంచిగా ఆడుకుంటాడు. అస్సలు సతాయించాడు. రోజు బాగా ఆడుకుంటారు ఇద్దరు పిల్లలు. తమ్ముడిని మస్తు ప్రేమ చేస్తాడు. బాగా ఆడిపించుకుంటాడు కొద్దిసేపు అయినా సరే. వాడు కింద పడతాడు చూడు అని నాకే చెప్తుంటాడు జాగ్రత్తలు. నా ఇద్దరు బాబులంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా మీ పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.